హలో టు ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బన్శ్రీ రెడ్డి క్రియేటివ్స్. ఇది వచ్చేసి తమ్నేల్ చూడగానే అర్థమైపోతుంది కదా, శ్రీశైలం వ్లాగ్. చాలా డేస్ నుంచి శ్రీశైలం అయితే వెళ్ళాలనుకుంటున్నాం, కాకపోతే కుదరట్లేదు. చాలా డేస్ నుంచి అనుకున్నాం కానీ ఇంకా కుదరక ఇంకా అట్లా అయిపోతుంది. ఇంకా ఫైనల్గా మా బస్సు అయితే శ్రీశైలం అయితే వెళ్తుంది. ఇంకా 4 days టూర్ అయితే ఉంది శ్రీశైలం లాస్ట్లో. అందులో ఇంకా లాస్ట్ డే శ్రీశైలం వస్తుంది. ఇంకా బస్సు వచ్చిన రోజు మేము కూడా ఇక్కడ ఇంటి దగ్గర నుంచి శ్రీశైలం బయలుదేరి ఇంకా ఆ రోజు వెళ్దాము. వచ్చేప్పుడు మా బస్సులోనే రిటర్న్ అయిపోదాం అంటున్నాం. కాకపోతే లాస్ట్ మినిట్లో ప్లాన్ అయితే చేంజ్ అయింది. బస్సు వచ్చేసి స్టార్టింగ్ డేనే శ్రీశైలం అయితే వెళ్ళింది. ఇంక సరే అనుకున్నాం కదా అని చెప్పేసి దాని నెక్స్ట్ డేనే మేమైతే శ్రీశైలం అయితే వెళ్ళిపోయాము ఆర్టీసీ బుక్ చేసుకొని. ఇంకా నైట్ 3కి బస్సు అయితే ఉంది మా ఊరు నుంచి. ఇంకా నైట్ 3కి అయితే ఆర్టీసీ బస్ అయితే ఎక్కేసాము. మార్నింగ్ వెళ్ళేటప్పటికి 8 అయితే అంటే టైమింగ్స్ ఉంటాయి కదా, దానిలో బస్ టైమింగ్స్ 6 నైట్ 3కి ఎక్కితే ఇక్కడ మా ఊర్లో మార్నింగ్ 8కి అక్కడ దిగుతాము. ఇంక సరే అని చెప్పేసి ఎక్కేసాము. దాని ముందు బస్సెస్ కూడా ఉన్నాయి కానీ 11కి ఉంది. కింద దోర్నాల దగ్గర బస్సు అయితే ఆపేస్తారు కదా, ఇంకా ఆ టైంలో వెళ్ళి అక్కడ ఏం చేస్తాంలే అని చెప్పేసి అదేదో పడుకునేది ఇంట్లోనే పడుకుంటే హాయిగా ఉంటుంది అని చెప్పేసి నైట్ 2కి లేచి ఇంకా బ్రషెస్ అవి చేసి ఇంకా ఫాస్ట్గా ఇంక రెడీ అయిపోయి ఇంకా 3కి అయితే 2:30 2:45కి మేము ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరిపోయి ఇంకా 3కి కరెక్ట్గా బస్సు అయితే వచ్చేసింది. ఇంకా 3కి బస్సు ఎక్కేసి మేము శ్రీశైలం అయితే వెళ్ళిపోతున్నాం. నేను, మా అత్తయ్య అండ్ మా హస్బెండ్ బాణం తీసుకొని అయితే వెళ్ళిపోయాము. ఇంకా అసలు శ్రీశైలం దేనికి వెళ్ళాలనుకుంటున్నాం అనేది ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే శ్రీశైలం అంటే బానుకి హెయిర్ తీయించి ఆల్మోస్ట్ ఆగస్టులో అనుకుంటే తీయించాము. తిరుపతిలో తీయించాము పుట్టెంటుకులు. ఇంకా అప్పుడే తులాభారం అదంతా ఇచ్చాము. కాకపోతే తులాభారం అదంతా వీడియో అయితే తీసుకోలేదు, ఎందుకంటే మనకి మెయిన్ టెంపుల్కి వెళ్ళే దగ్గరే కదా తులాభారం అది ఇచ్చేది. ఇంకా అప్పుడు తీసుకోలేదు. అప్పుడు మనకి మొబైల్స్ కూడా ఎలా ఉండవు కదా, ఇంకా అక్కడ కూడా మనకి ఫోటోగ్రఫీ అనేది ఎలా ఉండదు కాబట్టి ఇంకా అక్కడైతే తీయించుకోలేదు. ఇంకా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఆ తులాభారం ఏం లేవు. కాకపోతే అది ఉంటే కొంచెం చిన్న మెమరీ అని చెప్పి బాగుండేది అనుకున్నాము. కాకపోతే అదేం లేదు. ఇంక ఇప్పుడు వచ్చేసి సెకండ్ టైం వచ్చేసి శ్రీశైలంలో తీపిద్దామని చెప్పేసి శ్రీశైలం అయితే వచ్చాము. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం, కాకపోతే కుదరట్లేదు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా బస్ బుక్ చేసుకొని ఇంకా బస్సు వెళ్తుంది, ఇంక వెళ్దాం అనుకున్నాం. కాకపోతే ప్లాన్ చేంజ్ అవ్వడం వల్ల ఇంకా సర్లే ఏముందిలే అని చెప్పేసి అనుకున్నాం అని చెప్పేసి ఇంకా బస్ బుక్ చేసుకొని అయితే వెళ్ళిపోయాము. ఇంక ఇది వచ్చేసి మా మామయ్యకి తెలిసిన వాళ్ళైతే మా మామయ్య ఫ్రెండ్ ఒకరు శ్రీశైలంలో ఉంటారు. ఇంక వాళ్ళైతే ఇది వచ్చేసి గౌరీ సదన్ అని చెప్పేసి మనకి అపూర్వ హోటల్ అయితే ఉంటుంది. అక్కడే హోటల్కి దగ్గరలో అయితే ఇది ఉంటుంది. దీనికి మనకి అన్నిటికీ టెంపుల్కి కానీ అన్నిటికీ వాకబుల్ డిస్టెన్సే. మేము తిరుపతిలో ఉన్నప్పుడు కూడా సప్తగిరి రెస్ట్ హౌస్ కూడా మాకు టెంపుల్కి కానీ దేనికైనా వాకబుల్ డిస్టెన్స్లోనే వచ్చింది. ఇది కూడా వాకబుల్ డిస్టెన్సే. ఇంక ఇది వచ్చేసి వాళ్ళు ఉండే రూమే మాకు ఇచ్చారు. వాళ్ళు ఇక్కడే ఉంటారు ఆ గౌరీ సదన్లోనే. ఇంకా ఆ రూమే మాకు ఇచ్చారు. రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. కాకపోతే ఇది కొంచెం వాళ్ళు రెగ్యులర్గా యూజ్ చేసుకునే రూమ్ కాబట్టి ఇట్లా ఉంది, కానీ నార్మల్ రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. దీనికి 2 beds వచ్చినాయి. ఇక్కడ వచ్చేసి నార్మల్ వాష్రూమ్ ఒకటి, ఇంకా స్నానాలు అవి చేయడానికి కూడా ఇచ్చారు. ఇంకేమైనా కావాలంటే ఇంకా కబోర్డ్స్ కూడా ఉన్నాయి, ఏమైనా పెట్టుకోవాలంటే ఇంకా మిర్రర్ ఇచ్చారు. ఇంకా అటు సైడ్ బాల్కనీ అయితే ఇచ్చారు. బాల్కనీ అయితే అంత బాగోలేదు, కాకపోతే మామూలుగానే ఉంది. కాకపోతే వీళ్ళు రెగ్యులర్గా యూజ్ చేసుకున్నారు కాబట్టి కొంచెం బాగోలేదు. ఇంకా డోర్ అయితే ఓపెన్ చేయలేదు. ఇంకా అటు సైడ్ అంతా బాల్కనీ ఉంది. ఇంకా వాష్రూమ్స్లో గ్లీజర్ కూడా ఉంది, హాట్ వాటర్ కూడా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. రూమ్స్ కూడా క్లీన్గా ఉన్నాయి. ఇంక ఇక్కడ వచ్చేసి బానుకి ఇంకా వెళ్ళేసి ఇంకా బానుకి గుండు చేపిద్దామని చెప్పేసి ఇంక ఇక్కడికైతే వచ్చేసాము. అసలు ఎంత గట్టిగా ఏడ్చిందో. కాకపోతే ఫస్ట్ సార్ అంత కాదు, ఫస్ట్ సార్ తీసిన వాళ్ళు కూడా బాగానే తీశారు హెయిర్ అంతా. ఇప్పుడు తీసిన వాళ్ళు కూడా చాలా స్లోగా నీట్గా అయితే తీశారు. బాగానే కొంచెం గట్టిగా ఏడ్చింది, కాకపోతే ఫస్ట్ సార్ ఏడ్చినంత గట్టి కాదులే, బానుకు కూడా అలవాటు అయిపోయింది. ఇంకొంచెం సేపు మాత్రం బాగా గట్టిగా ఏడ్చింది. ఇంకా దాని తర్వాత పర్లేదులే ఏం చేసినా వదిలిపెట్టరని చెప్పేసి కొంచెం ఏడుపాపి కొంచెం సైలెంట్గా ఉంది. లాలీపాప్ కూడా అయితే తీసుకొని వచ్చాం. లాలీపాప్ అయితే తీసుకోలేదు ఇంకా ఏడుపులో. ఇంకా హెయిర్ అయితే తీసేస్తున్నారు ఇక్కడ. కాకపోతే కొంచెం బానుకి జుట్టు ఎక్కువ పెరిగిపోయింది. థర్డ్ టైం తీపిస్తే ఇంక ఫైనల్ ఇంకా తీయించాలనుకోవట్లేదు. ఇంకా థర్డ్ టైం తీయించిన తర్వాత ఇంకా ఇది తీయించిన తర్వాత ఇంకా థర్డ్ టైం వచ్చేసి ఒక 2 months 3 months అయిన తర్వాత ఇక్కడే మా ఊర్లో అయితే తీయించాలనుకుంటున్నాము. ఇక్కడైతే అసలు ఎంత గట్టిగా ఏడుస్తుందో, అసలు బాను ఉండట్లేదు. కాళ్ళు కింద అదిం పెట్టి పైకి అయితే లేచిపోతుంది ఇంకా తీయడానికి. కాకపోతే తీసేవాళ్ళు కూడా పిల్లలకి చాలా స్లోగా తీస్తున్నారు. మొత్తం నీట్గా వచ్చేట్టు అంటే
చిన్న స్క్రాచ్ కూడా పడకుండా నీట్గా అయితే తీస్తున్నారు. అక్కడ తలనీలాలు ఏమైనా ఇవ్వడానికి మొత్తం 40 రూపీస్. ఇంకా భానుకి అయితే గుండు చేపించాము. నేను అయితే 3 కత్తెరలు అయితే ఇచ్చేసాము. ఇంకా తిరుపతిలో కూడా నేనైతే 3 కత్తెరలు అయితే ఇచ్చాము. ఇంకా ఇక్కడ కూడా 3 కత్తెరలు అయితే ఇచ్చాము. అసలు ఎంత గట్టిగా ఏడుస్తుందో అసలు, అమ్మ 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 అని చెప్పి ఏడుస్తుంది. ఆ వాయిస్ కూడా నేను ఒరిజినల్ వాయిస్ కూడా పెడతాను దీనిలో. అసలు ఎంత గట్టిగా అంటే ఇంటి దగ్గర అయితే అట్లా పిలవదు, అట్లాంటిది అప్పుడు అమ్మ 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 అని చెప్పి పిలుస్తూనే ఉంది అసలు. కాకపోతే తీయడం కూడా చూసారుగా ఎంత స్లోగా ఎంత నీట్గా తీస్తున్నారో మొత్తం వచ్చేటట్టు. ఇక్కడ అయితే అమ్మ 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 అని పిలుస్తుంది ఇక్కడ. ఇంకా అసలు ఇద్దరం పట్టుకున్న అసలు స్టార్టింగ్లో అయితే అస్సలు ఆగలేదు. ఆల్మోస్ట్ ఇక్కడ అయిపోవచ్చింది. కాకపోతే గుండెలో కూడా క్యూట్గా ఉంది. నాకైతే ఫస్ట్ తిరుపతిలో తీయించినప్పుడు ఎట్లా అనిపించిందో ఇప్పుడు కూడా ఫేస్ సేమ్ అట్లానే ఉంది. ఇంకా జుట్టుతో కన్నా గుండెలోనే కొంచెం క్యూట్గా అన్నట్టుంది పాప. చాలా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా గుండు చేయించిన తర్వాత ఇంకా తినేసి ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇంకా టెంపుల్కి అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఫ్రీ దర్శనానికే వెళ్ళాము. ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ 1 అవర్ అయితే పట్టింది, ఎంత టైం పట్టలేదు. ఇంకా దర్శనం కూడా తొందరగానే అయిపోయింది, అంత జనం అయితే ఏం లేరు. ఇంకా బయటకు వచ్చేసి ఇంకా లడ్డు అవి తీసుకొని ఇంకా బయట కొంచెం షాపింగ్ చేద్దామంటే నా దగ్గర బ్యాంగిల్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంక ఇయర్ రింగ్స్ ఏమైనా తీసుకుందామని చూస్తే ఇయర్ రింగ్స్ అక్కడ అసలు ఇయర్ రింగ్సే దొరకలేదు. ఎన్ని చూసినా కానీ అవి అయితే మాకు నచ్చట్లేదు. ఎక్కువ మోడల్స్ కూడా ఏం లేవు, రెగ్యులర్గా ఉన్నవే ఉన్నట్టున్నాయి. సరే అని చెప్పేసి ఒక జత అయితే ఇయర్ రింగ్స్ తీసుకొని ఇంకేం తీసుకోలేదు. ఇంకా లడ్డు అవి తీసుకొని అయితే వచ్చేసాము. ఇక్కడ ఆల్మోస్ట్ భాను గుండె అయితే అయిపోయింది. ఇంకా భానుకు కూడా స్నానం అది చేంజ్ చేసి ఇంకా ఫ్రాక్ అన్నీ వేసి ఇంకా టెంపుల్ అయిపోయింది. టెంపుల్ చూసి వచ్చేసాము. ఇంకా సాయంత్రం ఇంకా రూమ్కి వెళ్ళిపోయాం. అసలు ఎండ అయితే మామూలుగా లేదు. ఇంకా ఇక్కడ చూసారా అసలు భాను జుట్టు లేదంటే భానుకి తల మీద చేసి చూసుకుంటుంది. నీ జుట్టు ఏమైందంటే అప్పుడు చూసుకుంటుంది. ఇక్కడ చాలా కామెడీ అనిపించింది. ఇంకా అసలు ఎండ బాగుంది. ఇంక రూమ్కి వచ్చేసి ఇంకా అలా పడుకొని ఇంకా 4:30కి సాక్షి గణపతి ఉంటాడు కదా, ఇంకా ఆయన దగ్గరికి అయితే వెళ్ళేసి ఇంకా మళ్ళీ వర్షం అయితే బాగా పడింది మధ్యలో చాలాసేపు. ఇంకా వర్షం పడిన తర్వాత ఇంకా ఆగేసి కొంతసేపు ఆగి ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి రూమ్కి వెళ్ళేసి ఇంకా కొంతసేపు ఒక 5:30 6 అయినట్టుంది, 5:30 అయినట్టుంది ఆల్మోస్ట్. 6కి అయితే వెళ్ళేటప్పుడు ఆర్టీసీ వెళ్ళాం, కానీ వచ్చేటప్పుడు అయితే బస్సు అయితే స్లీపర్ బుక్ చేసుకొని ఇంకా స్లీపర్లో అయితే వచ్చేసాము. ఇంకా ఆర్టీసీ ఏమో కరెక్ట్ ఎగ్జాక్ట్గా 8కి అయితే తీసుకెళ్ళిపోయింది. నైట్ 3కి ఎక్కితే 8కి దిగుతామని చెప్పి చూపించేసింది. ఇక్కడైతే ఇది వచ్చేసి 10:30కి దిగాల్సింది 11:30 అయితే అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.